అధికారంలో ఉన్నామన్న ఇంగితం కూడా లేకుండా టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నిన్నటి ఎంపీల సమావేశంలో ఫోటోలతో ప్రేలాపనలు, పైశాచిక పోస్టింగ్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. చివరకు మంత్రులు కూడా తమ స్థాయి మరిచి దిగజారి పోస్టులు పెడుతున్నారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వానికి సమర్పించిందని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను కోరామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు డబ్బు చెల్లిస్తామని చెప్పినట్టుగా తెలిపారు. 10 రోజుల క్రితమే ఈ మేరకు అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి మేరకు అధికారులకు ఫైల్ కూడా పెట్టారని, ఆ ఫైల్ ప్రొసీజర్లో ఉండగానే ఎంపీలతో నిన్నటి వైఎస్ జగన్ సమావేశం ఫోటోలను పట్టుకుని వికృత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారుల బదిలీలకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కొందరు అధికారులపై రాజకీయ రంగు పులిమి బదిలీ చేయాలని యోచనలో ఉన్నారు. ఇది ఐఏఎస్ అధికారులు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ ప్రభుత్వంలో ఇలా లేదంటూ చర్చ జరుగుతోంది. రాజకీయ ముద్ర వేయడం సమంజసం కాదంటున్నారు ఐఏఎస్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. చంద్రబాబుకి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక నుంచి ప్రతి శనివారం తాను పార్టీ కార్యాలయానికి వస్తానని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం జిల్లా, మండల పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. మెగాస్టార్ ఇంట్లో పవన్ కళ్యాణ్ మరోసారి సందడి చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు చిరంజీవి దంపతులు అపురూప కానుక అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇంపోర్టెడ్ పెన్ను బహుమతిగా అందించారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేతలు తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ గా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా 60 నుంచి 70 మంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఆయన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. బండరాలతో ఇంటిని ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఒక్కసారిగా దూసుకొచ్చిన టీడీపీ నాయకులు వెంకటరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై రాళ్లు రువ్వారు. కుర్చీలతో దాడి చేశారు. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న వెంకటరెడ్డి నివాసంలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. పొంగనూరులో వైఎస్ఆర్సీపీ గెలుపును జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఇటు వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎంపీపీ నరసింహులపై కూడా దాడి చేశారు. విజయవాడలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ప్రకాశ్ నగర్ లో వైఎస్ఆర్సీపీ నేత జగదీష్ కి చెందిన బిల్డింగ్ కూల్చేశారు. తెర వెనుక రాజకీయాలు చేస్తున్న బోండా ఉమా, వీఎంసీ అధికారులను ఉసిగొల్పినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమించారంటూ రాత్రి నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఉదయాన్నే జేసీబీలతో వచ్చి బిల్డింగ్ ను కూల్చివేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల విధ్వంసకాండ కొనసాగుతుంది. అధికారం అండ చూసుకుని వైఎస్ఆర్సీపీ నేతలపై, వారి ఇళ్లపై దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లను కూల్చివేశారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు రోడ్డు పక్కన నిర్మించుకున్న ఇళ్లను జేసీబీలతో కూల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేస్తున్న దాడులను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వెంటనే కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. రావటంతో అక్కడ సచివాలయంలో ఉన్న 2 శిలాఫలకాలని కూడా బలవంతంగా పగలగొట్టేస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎదురుగుండా ఇళ్ళ వాళ్ళ వారించిన గుణపాలెట్టుకుని శిలాఫలకాలు పగలగొడితే పుట్టేస్తే దాంట్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా బయటకు వచ్చినాయి.
ఇది ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు. 2019లో మీరు 5 ఏళ్ళు పరిపాలన, అంతకు ముందు చేసిన పరిపాలనకి మేము ఎక్కడ అధికారంలోకి వచ్చాం కదా అని ఎక్కడ ఏ రకంగానూ కూడా మేము ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదే. ఏమంటారు దీన్ని ప్రజాస్వామ్యంలో? మంగళగిరిలో టీడీపీ నేతల అరాచకంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు బాధితుడు పాలేటి రాజ్కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే మానవ హక్కుల కమిషన్, హైకోర్టు సీజేకు కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజ్కుమార్ ను కొట్టి కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ ఘటనపై వీడియో ఆధారాలు ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన నారా లోకేష్ అనుచరులపై చర్యలు తీసుకోలేదు. కేసును సుమోటోగా స్వీకరించాలని బాధితుడు పాలేటి రాజ్కుమార్ కోరుతున్నారు. పాలేటి కృష్ణవేణి కుటుంబానికి అండగా ఉంటామన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. మంగళగిరిలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ దాడులు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. వాళ్ళ వీళ్ళ అనేది కాదు, దాన్ని పెరగనీయకూడదు అనేది కనుక ఇప్పుడు కృష్ణవేణి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు అలాంటివి ఏదైనా కల్పించే పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా అది సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుందని వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన మహేష్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అగౌరవపరిచారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవులు ఆయా వర్గాలకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు పోతిన మహేష్. కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాధానమిచ్చారు. రాజకీయ కక్షతో తనను అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసిందని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీలతో లేఖ రాశారు కేసీఆర్. విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై అభ్యంతరం తెలిపారాయన. కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు కేసీఆర్. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని ఆరోపించారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనుకుంటున్నారని మండిపడ్డారు కేసీఆర్. కమిషన్ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు కేసీఆర్. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈఆర్సీ తీర్పులపై విచారణ కమిషన్ వేయకూడదన్నారు. విద్యుత్ కొనుగోలుపై విచారణ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించడం విచారకరమన్నారు కేసీఆర్. విచారణ బాధ్యతల నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారాయన. కేసీఆర్ ఇచ్చిన లేఖను పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి పరిశీలించారు. కేసీఆర్ ఎలాంటి అంశాలతో వివరణ ఇచ్చారనే విషయాన్ని పరిశీలించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ మొదలుపెట్టింది. కేసీఆర్ లేఖలో టెక్నికల్ అంశాలపై పరిశీలించినట్టుగా సమాచారం. అలాగే న్యాయపరమైన అంశాలను లీగల్ టీం పరిశీలించాలని సూచించింది పవర్ కమిషన్. కేసీఆర్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని ఇప్పటికే చెప్పింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుంది అనడంలో ఎలాంటి అర్థం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయ్యక్కర్. అన్నీ చేసింది మీరే కదా అంటూ ఫైర్ అయ్యారు. అన్ని శాఖలో కేసీఆర్ చెప్పిందే వేదం కదా అని వ్యాఖ్యానించారాయన. ఇప్పుడు విచారణ పేరు రాగానే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయదు. ఈ అవినీతి అక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటినన్నింటినీ బయటికి రానివ్వండి.
కాళేశ్వరం ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇంజనీర్లను వరుసగా విచారిస్తోంది. తాజాగా కాళేశ్వరం విచారణ కమిషన్ ని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కలిసింది. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరిగిందని కాళేశ్వరం కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చింది ఇంజనీర్ల బృందం. దీంతో 3 బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో పడింది కమిషన్. అఫిడవిట్ల పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులో మరోసారి అందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కాళేశ్వరం కమిషన్. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు అయ్యాయి. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజాంబిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా జితేష్ పాటిల్ను బదిలీ చేశారు. భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్గా ప్రావీణ్య, జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్ను బదిలీ చేశారు. మహబూబ్ నగర్ కలెక్టర్గా విజయేంద్ర, మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, నల్లగొండ కలెక్టర్గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్గా తేజస్ నందలాల్ పవార్, వరంగల్ కలెక్టర్గా ఎం సత్యశారదాదేవి, ములుగు కలెక్టర్గా టిఎస్ దివాకర, నిర్మల్ కలెక్టర్గా అభిలాష్ అభినవ్ని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రుణమాఫీకి 35,000 నుంచి 38,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. కొంత మొత్తాన్ని ప్రభుత్వ భూముల తనఖా ద్వారా సమకూర్చుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతు కార్పొరేషన్ ద్వారా మరికొన్ని నిధులు సమకూర్చుకోనుంది ప్రభుత్వం. ఆర్బీఐ దగ్గర ప్రభుత్వ భూములు తనఖా పెట్టేందుకు వివరాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. తెలంగాణలో భూముల ధరలపై రిజిస్ట్రేషన్ శాఖ అధ్యయనం చేస్తుంది. మార్కెట్ విలువ పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భూముల సవరణ మార్గదర్శకాలు 1998 నిబంధనల ప్రకారం భూములకు కొత్త విలువలు ఖరారు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు భూముల విలువ ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ భూముల విలువ పెంపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వనుంది అడ్వైజరీ కమిటీ. బోనాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. జూలై 7 నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. గతంలో లేగా అరకొర నిధులు, అసౌకర్యాలతో కాకుండా ఈసారి అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 25 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు సీఎంతో మాట్లాడుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టెంపుల్స్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాము. టూరిజం సెక్రటరీ, మా ఎండోమెంట్ సెక్రటరీ ఒకరే కాబట్టి టూరిజంకు సంబంధించిన కళా బృందాలను తీసుకురావడం కానీ వాళ్ళ ద్వారా ప్రజలను ఏ విధంగా మరి ఎంటర్టైన్ చేయాలి అవన్నీ కూడా వారు చూసుకుంటారు. అదేవిధంగా లేజర్ షోస్ అయితేనేమి ఇవన్నీ కూడా వారు చూసుకోవడం జరుగుతుంది. కేసీఆర్ అవినీతికి పాల్పడకపోతే కరెంటు కొనుగోలులో జరిగిన అవినీతిపై వాస్తవాలు ఎందుకు వివరించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు హైదరాబాద్లో పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారని నిలదీసిన సంజయ్ చైర్మన్ను వైదొలగాలని బెదిరించడం ముమ్మాటికి ధిక్కరని అన్నారు. కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నరసింహారెడ్డి నిజాయితీ, ధైర్య సాహసాలను ప్రశంసించిన సంగతి మర్చిపోయారా అని గుర్తు చేశారు. తన తప్పులను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారనడానికి ఫోన్ ట్యాపింగ్ నిదర్శనం అన్నారు. విద్యుత్, కాళేశ్వరం, గొర్రెల స్కామ్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు బండి సంజయ్. ఫుడ్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ. నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలు అందించడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా రోజుకు సుమారు 180 నుండి 200 ఫుడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయాలన్నారు.
ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, బేకరీలు, డైరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు FSSAI లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముందు NSUI కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. నీటి పరీక్షలో స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ NSUI నేతలు ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా పోటాపోటీ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 2 వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ఆశా వర్కర్లు కోటిలోని DME కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాలను 18,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లపై పెనుభారం తగ్గించేందుకు కొత్త వారిని నియమించాలని కోరారు. అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కూడా ఇవ్వాలన్నారు. ఇక 1వ తారీఖునే జీతాలు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏపీ వాసుల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. కువైట్లో చనిపోయిన వీసాల ఈశ్వరరావు మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరపాడు గ్రామానికి తరలించారు. సత్యనారాయణ అనే మరో వ్యక్తి మృతదేహాన్ని ఖండవల్లి గ్రామానికి తరలించారు. మృతదేహాలను చూసి బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలతో ఓ రూమ్లో కలిసి ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదింది భార్య. అంబర్పేట DD కాలనీకి చెందిన ప్రవీణ్ కొన్ని నెలలుగా తన ప్రియురాలతో కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నాడు. తనను పిల్లల్ని పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి భర్తను పట్టుకుంది భార్య. అందరి ముందే భర్తతో పాటు అతని ప్రియురాలికి దేహశుద్ధి చేసింది. ప్రవీణ్తో కలిసి దొరికిన యువతికి కూడా ఇంతకు ముందే పెళ్లైందని, ఆమెకు 2 పిల్లలున్నట్టుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో కారు బీభత్సం సృష్టించింది. NAD కొత్త రోడ్డు ఫ్లైఓవర్పై ఓ స్కూటీని ఢీకొట్టింది. తప్పించబోయి బోల్తా పడింది. స్థానికులు పట్టుకుంటారనే భయంతో ఎదురుగా ఉన్న ట్యాంకర్ను ఓవర్టేక్ చేసిన డ్రైవర్ పక్కనే ఉన్న డివైడర్ను వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి పల్టీ కొట్టింది కారు. ఘటనలో కారులోని ఓ వ్యక్తికి గాయాలు కాగా డ్రైవర్ తప్పించుకుని పారిపోయాడు. అయితే ఘటన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుమల ఘాట్ రోడ్లో మరో ప్రమాదం జరిగింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఒక వాహనం అదుపు తప్పింది. అలిపిరి టోల్గేట్ సమీపంలో ఘటన జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కార్ అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. తెలంగాణకు చెందిన భక్తుల బృందం తిరుమల పర్యటన సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్లో సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు. గోవా, హర్యానా, ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న సుంకం చెల్లించని మద్యాన్ని ఇటీవల పెద్ద మొత్తంలో సీజ్ చేశారు అధికారులు. దాదాపు 11,000 మద్యం బాటిళ్లను ఇవాళ రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. సీజ్ చేసిన మద్యం విలువ 1,80,00,000కు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇక మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాన్ గాయపడ్డాడు. అటవీ ప్రాంతంలో 4 జిల్లాల పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు అటాక్ చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పన్నాగాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. బీజాపూర్ ప్రధాన రహదారిపై మందుపాతర్లు అమర్చారు మావోయిస్టులు. బలగాలు ప్రయాణించే వాహనాలను లక్ష్యంగా చేసుకుని పేల్చివేతకు కుట్ర పన్నారు మావోయిస్టులు. అయితే వ్యూహాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మందుపాతర్లను అక్కడే నిర్వీర్యం చేశాయి. ప్రధాని మోదీ ఇటలీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇటలీలోని అపులియాలో జరిగిన G7 సమ్మిట్ ని ముగించుకుని ఢిల్లీ వచ్చారాయన. ఇటలీ పర్యటనలో పలువురు దేశాధినేతలతో సమావేశమై అనేక విషయాలపై చర్చించే అవకాశం లభించిందని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయన్నారు. ఇక అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన ఇటలీ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. లోక్సభ స్పీకర్పై కొనసాగుతున్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. బీజేపీ సభ్యుడికి అవకాశం దక్కుతుందని జేడీయూ వెల్లడించింది. ఈ నెల 24న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 25న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. మరోసారి స్పీకర్ రేసులో ఓం బిర్లా ఉన్నారు. లోక్సభలో మెజారిటీ లేకపోవడంతో ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషిస్తోంది బీజేపీ. 2014లో సుమిత్రా మహాజన్ను, 2019లో ఓం బిర్లాను ఆశ్చర్యకరంగా ఎంపిక చేశారు ప్రధాని మోదీ. ఈసారి కూడా స్పీకర్ ఎంపిక అలాగే జరుగుతుందంటున్నారు. ఈ నెల 27 నుంచి జూలై 3 వరకు రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్లో వరుస ఉగ్ర దాడులతో కేంద్రం అప్రమత్తమైంది. అధికారులతో హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను అధికారులు అమిత్ షాకు వివరించారు. దీంతో ఆదివారం కశ్మీర్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని అమిత్ షా నిర్ణయించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యూపీఎస్సీ నేతృత్వంలో రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి 11:30కు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందే సెంటర్లకు మూసివేస్తారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. బంగారం ధర ఇవాళ గరిష్టంగా 660 రూపాయలు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, ముంబైలలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,500 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు 72,550 రూపాయలుగా ఉంది. చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 67,050 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 73,150 రూపాయలుగా ఉంది. కిలో వెండి 95,600 రూపాయలు. కమింగ్ టు స్పోర్ట్స్ డీటెయిల్స్. ఫుట్బాల్ దిగ్గజం ఆర్సెనల్ ఎఫ్సి లెజెండ్ కెవిన్ క్యాంబెల్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్యాంబెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫుట్బాల్ వరల్డ్లో క్యాంప్బెల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో ఆర్సెనల్ ఫుట్బాల్ క్లబ్తో తన కెరీర్ ప్రారంభించిన క్యాంప్బెల్ 2 దశాబ్దాలకు పైగా ఫుట్బాల్లో కొనసాగారు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో నైరుతి రుతుపవనాల విస్తరణలో మందగమనం కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు తాజాగా నెమ్మదించాయి. దీంతో ఇంకా ఉత్తరాంధ్రకు నైరుతి విస్తరించలేదు. 2-3 రోజుల్లో ఉత్తరాంధ్రలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటులు మంచు లక్ష్మి, ప్రజ్ఞా జైస్వాల్, సాయి ధరమ్ తేజ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఫిల్మ్ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. కల్కి 2898 ఏడీ మూవీ నుండి భైరవాని సాగే ప్రోమో సాంగ్ విడుదలైంది. సన్నీ డియోల్, జేపీ దత్తా కాంబోలో రూపొందిన బోర్డర్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. బోర్డర్ 2ను అధికారికంగా ప్రకటించారు. పుష్ప 2 మూవీ విడుదల వాయిదా పడ్డట్టు టాక్ వస్తోంది. చైతన్యరావు, హెబ్బా పటేల్ చెంతగా నటిస్తున్న హనీమూన్ ఎక్స్ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. యష్ హీరోగా నటించిన రాజధాని రౌడీ తెలుగులో విడుదలైంది. ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ఏ మూవీ జూన్ 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.